గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పీవీడీ కనిపిస్తా ఉందమ్మా? ఎస్ సార్. సరే, మీకు ఫస్ట్లో ఒకటి చెప్పని, ఎంఎస్ఎం మొత్తం థియరీ ఉంటుందమ్మా. సో మీకు ఫస్ట్ టైం అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పంపించిన మెటీరియల్ మళ్ళీ ఒకసారి చదవండి. లేకపోతే ఎనీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, క్యాలిస్టర్ అన్న ఏదో ఒకటి చదవండి, యూ విల్ గెట్ ఇట్. ఓకే. అండ్ వీలైతే నేను కుదిరితే ముందుగానే మెటీరియల్ పంపడానికి ట్రై చేస్తాను. దాన్ని చదివండి ఫస్ట్ ఒకసారి. మీకు అర్థం కాకపోయినా మన క్లాస్ చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. బట్ అప్పుడు కుదరకపోయినా క్లాస్ అయిపోయిన తర్వాత చదవండి, యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ మనకు అవసరం లేదమ్మా. మెకానికల్ ఇంజనీరింగ్గా ఇన్ డెప్త్ వాళ్ళు మెటీరియల్ సైన్స్ వాళ్ళు లీడ్ చేస్తారు. సపరేట్గా బ్రాంచ్ ఉంది మెటలర్జీ అని. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్గా మనకి ఎంత అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం ఉందో అంతనే డిస్కస్ చేద్దాం. దానికి ఇన్ డెప్త్ మనకు అనవసరం. సో ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్ ద డిఫెక్ట్స్. సో డిఫెక్ట్స్ అంటే ఏం లేదు, మనం ఇంతవరకు మన అజంప్షన్ చేస్తున్న క్రిస్టల్ అనేది ఐడియల్ క్రిస్టల్ కింద అజంప్షన్ చేసుకున్నాం. డిఫెక్ట్స్ అంటే డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియల్ క్రిస్టల్. అది ఐడియల్ క్రిస్టల్ కాకుండా డీవియేట్ అయిందంటే ఐడియాలిటీ నుంచి, దాన్ని డిఫెక్ట్స్ అంటాం. తర్వాత ఈ డిఫెక్ట్స్ని మనం క్లాసిఫై చేసాం. ఎలా క్లాసిఫై చేసామంటే బేస్డ్ ఆన్ ద డైమెన్షన్ ఆఫ్ ద డిఫెక్ట్. దాని యొక్క డైమెన్షన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేసాం. 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. 0 డైమెన్షన్ డిఫెక్ట్స్ అనే వాటిని పాయింట్ డిఫెక్ట్స్ అంటాం. 1 డైమెన్షన్ డిఫెక్ట్స్ని లైన్ డిఫెక్ట్స్, 2 డైమెన్షన్ని సర్ఫేస్ డిఫెక్ట్స్, 3 డైమెన్షన్ వాల్యూమ్ డిఫెక్ట్స్. ప్రీవియస్ క్లాస్లో పాయింట్ డిఫెక్ట్స్ డిస్కస్ చేసాం. సో పాయింట్ డిఫెక్ట్స్ అనేవి we can discuss these point defects in the non-ionic crystal, just like elemental solids and in ionic crystal. So non-ionic crystal లో మనం పాయింట్ డిఫెక్ట్స్ డిస్కస్ చేస్తే we will have the vacancies and we will have the impurities. సో వేకెన్సీస్ అంటే ఏం లేదు, మన ఐడియల్ వైజ్ తీసుకుంటే ప్రతి లాటిస్ పాయింట్ దగ్గర ఆటమ్ ఉంటుంది. వేకెన్సీ అంటే ఒక లాటిస్ పాయింట్ దగ్గర ఆటమ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఎంటీ స్పేస్ ఉంటుంది, దాన్నే వేకెన్సీ అంటారు. సో వేకెన్సీ ఇస్ నథింగ్ బట్ మిస్సింగ్ ఆఫ్ ఆటమ్ ఫ్రమ్ ద అటామిక్ సైడ్. తర్వాత ఇంప్యూరిటీస్ తీసుకుంటే ఈ ఇంప్యూరిటీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అండ్ సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీ అంటే ఏం లేదు, మనకు ఒక బేస్ మెటల్ ఉంటుంది. ఓకే. ఆ బేస్ మెటల్ యొక్క స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి వీ విల్ యాడ్ అదర్ ఎలిమెంట్స్. సో మనం ఏవైతే అదర్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ ఉన్నామో వాటన్నిటిని ఇంప్యూరిటీస్ అంటాం. ఇప్పుడు యాడ్ చేసిన ఈ అదర్ ఎలిమెంట్స్ అనేవి ఇఫ్ దే ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్స్, ఆ ఇంప్యూరిటీని ఏమంటామంటే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అంటాం. అలా కాకుండా ఆ యాటమ్ని రీప్లేస్ చేస్తూ, ఆ యాటమ్ని సబ్స్టిట్యూట్ చేస్తూ, ఒరిజినల్ యాటమ్ని సబ్స్టిట్యూట్ చేస్తూ మనం యాడ్ చేసిన ఇంప్యూరిటీ యాటమ్ దాని యొక్క అటామిక్ సైట్ని ఆక్యుపై చేస్తే సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ అంటారు. సో ఇవి ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్. ఎందుకంటే ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేసింది, అటామిక్ సైట్ని కాకుండా ఈ మధ్యలో ఉన్న ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేసింది మనం యాడ్ చేసిన ఆటమ్. సో వీటిని ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ అంటారు. అలా కాకుండా ఇక్కడ ఈ కలర్ ఆఫ్ ఆటమ్ ఉండాలి, దాని బదులు ఈ కలర్ ఉంది, దీన్ని సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్ అంటారు. సో మన పాయింట్ డిఫెక్ట్స్ తీసుకుంటే అది నాన్ అయానిక్ క్రిస్టల్లో తీసుకుంటే వేకెన్సీస్ ఉంటాయి, ఇంప్యూరిటీస్ ఉంటాయి. అయానిక్ క్రిస్టల్స్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అయానిక్ క్రిస్టల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఆటమ్ ఉంటుంది, క్యాటయాన్, ఆనయాన్స్ ఉంటాయి. ఇక్కడ పాయింట్ డిఫెక్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్రెంకెల్ డిఫెక్ట్ ఉంటుంది, ఇంకొకటి షార్ట్ కీ డిఫెక్ట్ ఉంటుంది. ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్లో మనకు ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది, ఎంటీ స్పేస్ ఉంటుంది, లైక్ అటామిక్ పొజిషన్లో ఎంటీ స్పేస్ ఉంటుంది. ఈ ఎంటీ స్పేస్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఇక్కడ ఉన్న క్యాటయాన్ అనేది బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్మాల్ సైజ్, ఇట్ విల్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ పొజిషన్. సో ఇక్కడ ఉండాల్సిన క్యాటయాన్ అనేది ఈ ప్లేస్లో ఉండకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద ఇంటర్స్టిషియల్ పొజిషన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్ అంటే మన ఇక్కడ ఏ ఆటమ్ మిస్ అవ్వలేదు, ఛార్జ్ అనేది బ్యాలెన్స్ అయ్యింది. ఎందుకంటే నంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్, నంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ సిమిలర్.
ఇక్కడ షార్ట్ కీ డిఫెక్ట్ ఏంటంటే విల్ హ్యావ్ వేకెన్సీస్. ఒకటి క్యాటయాన్ వేకెన్సీ ఉంటుంది, ఇంకొకటి యానయాన్ వేకెన్సీ ఉంటుంది. సో టు మెయింటైన్ దట్ చార్జ్ బ్యాలెన్స్, సో దెర్ విల్ బి మిస్సింగ్ ఆఫ్ ద క్యాటయాన్ అండ్ యానయాన్. అటామిక్ సైట్లో క్యాటయాన్ యానయాన్స్ అనేవి మిస్ అవుతాయి. సో ఆ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఉంటే మెటీరియల్లో ఆ డిఫెక్ట్ని షార్ట్ కీ డిఫెక్ట్ అంటారు. సో దిస్ ఇస్ వేకెన్సీ, దిస్ ఇస్ ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీ, దిస్ ఇస్ సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీ. సో దిస్ ఇస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఇక్కడ ఇది రెండు మిస్ అవుతున్నాయి కాబట్టి షార్ట్ కీ డిఫెక్ట్, క్యాటయాన్ వేకెన్సీ, యానయాన్ వేకెన్సీ. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ డిస్లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిస్కస్ చేసే చాలా మెకానికల్ ప్రాపర్టీస్, ప్లాస్టిక్ డిఫార్మేషన్, అన్ని ప్రాసెస్ అంతా బేసిక్ ఫినామినా ఈ డిస్లొకేషన్ బేస్ చేసుకునే ఉంటుంది. సో డిస్లొకేషన్ అంటే ఏం లేదు, ఇట్ ఇస్ ఏ లీనియర్ డిఫెక్ట్, వన్ డైమెన్షనల్ డిఫెక్ట్. సో ఒక వన్ డైమెన్షన్లో ఐడియాలిటీ నుంచి ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, అది వన్ డైమెన్షన్లోనే ఉంటుంది. ఓకే, సో ఇట్స్ వన్ డైమెన్షనల్ డిఫెక్ట్ అరౌండ్ విచ్ సమ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ మిస్ అలైన్. సో వాటినే డిస్లొకేషన్స్ అంటారు. సో ఒక వన్ డైమెన్షన్లో ఆటమ్స్ అనేవి మిస్ అలైన్ ఉంటే దాన్ని డిస్లొకేషన్ అంటారు. ఈ డిస్లొకేషన్ని we can have 3 types of dislocation. One is edge dislocation, another one is screw dislocation, another one is mixed dislocation. ఇది టైప్ అనుకోకుండా లైక్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఉంటుంది. మిక్స్డ్ డిస్లోకేషన్ అంటే ఏం లేదు, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్జ్ ప్లస్ స్క్రూ. ఈ ఎడ్జ్ డిస్లోకేషన్, దీనికి ఎడ్జ్ డిస్లోకేషన్ ఎందుకు పేరు ఇచ్చారు, స్క్రూ డిస్లోకేషన్కి స్క్రూ డిస్లోకేషన్ నేమ్ ఎందుకు ఇచ్చారో చూద్దాం. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో టు డిఫైన్ దిస్ ఎడ్జ్ డిస్లోకేషన్ మీరు యాక్చువల్గా ఈ వీడియో రిఫర్ చేయండి అమ్మా, మీకు ఇప్పుడు అర్థం కాకపోతే రాజేష్ ప్రసాద్ ఐఐటి వీడియోస్ రిఫర్ చేయండి. ఇతను చాలా బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు డిస్లోకేషన్ గురించి. ఈవెన్ ఇఫ్ యూ స్టడీ ద క్యాలిస్టర్ ఆర్ పకీరప్ప టెక్స్ట్ బుక్, లేకపోతే ఏదైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ మీరు చదివినా కానీ మనకి ఈ డిస్లోకేషన్ అనేది అంత ప్రాపర్గా అర్థం అవ్వదు. ఎందుకంటే నేను చదివాను, నాకు ఎప్పుడు డిస్లోకేషన్ అనేది అర్థం చేసుకోవడానికి ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉండేది. నేను ఏ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసినా కానీ అంత ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చేది కాదనమాట. సో మీకు ఇది ప్రాపర్గా అర్థం కావాలంటే యూ రిఫర్ రాజేష్ ప్రసాద్ వీడియోస్. నేను ఈ స్క్రీన్ షాట్ కూడా అన్ని ఆ వీడియోస్ నుంచి పెట్టినవి అమ్మ. సో మీకు ఇప్పుడు ఒకవేళ ఇంకా ప్రాపర్ అండర్స్టాండింగ్ కావాలంటే ఆ వీడియోస్ రిఫర్ చేయండి. ఐ థింక్ ఐఐటి ఢిల్లీ చూడండి, యూ సింప్లీ టైప్ మెటీరియల్ సైన్స్ బై రాజేష్ ప్రసాద్. ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో నుంచి చూడండి, ఎడ్జ్ డిస్లోకేషన్ సంబంధించిన వీడియో చూడండి. సో ఈ ఎడ్జ్ డిస్లోకేషన్ని మనం డిఫైన్ చేయడానికి, సో ఇదంతా ఒక మెటీరియల్ అనుకోండి. సో దిస్ ఇస్ ద మెటీరియల్, ఏదో ఒక ఐరనే అనుకోండి, ప్యూర్ ఐరన్. సో 3 డైమెన్షనల్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కంప్లీట్ 3 డైమెన్షన్లో ఉన్న ఐరన్ మెటీరియల్ని యాటమ్స్తో రీప్లేస్ చేస్తే యాటమ్స్ అనేది లైక్ రీప్లేస్ చేసిన తర్వాత దాని ఫ్రంట్ వ్యూ చూస్తే ఇలా ఉంటాయి యాటమ్స్ అనేది. కన్సిడర్ ఇట్ ఈస్ సింపుల్ క్యూబిక్ అనుకోండి. సో యాటమ్స్ అన్ని ఇలా అరేంజ్ అయి ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ కంప్లీట్ మెటీరియల్ని ఏ విధంగా ఇమాజిన్ చేస్తామంటే ఒక ప్యాక్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ కింద ఇమాజిన్ చేసుకోండి. అంటే సో ఇదొక ప్లేన్ ఆఫ్ యాటమ్స్, ఇదొక ప్లేన్ ఆఫ్ యాటమ్స్, ఇదొక ప్లేన్ ఆఫ్ యాటమ్స్. ఈ అన్ని ప్లేన్ ఆఫ్ యాటమ్స్ని ఒకదాని తర్వాత ఒకటి పేర్చడం వల్ల మనకి ఒక 3 డైమెన్షన్లో ఐరన్ మెటీరియల్ తయారైంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ డిస్లోకేషన్ డిఫైన్ చేయడానికి ఇక్కడ బాటమ్ ప్లేన్లో ఈ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ని కట్ చేసాం. ఐఎమ్ సేయింగ్ దట్ ఈ లైన్ ఆఫ్ యాటమ్స్ కట్ చేసామని చెప్పట్లేదు, ఐఎమ్ సేయింగ్ దట్ వీఆర్ కటింగ్ డౌన్ ద ప్లేన్ ఆఫ్ యాటమ్స్. అంటే ఏంటి, మీరు ఇప్పుడు ఇది ప్లేన్ కాదమ్మా, ప్లేన్ ఏమవుద్ది, మళ్ళీ మీరు ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలి, ఈ లోపలికి వెళ్ళాలి. ఈ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ని కట్ చేసామనుకోండి, సో ప్లేన్ ఆఫ్ యాటమ్ కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఐడియల్ క్రిస్టల్లో ఇక్కడ ఏముండాలి, ఐడియల్ క్రిస్టల్ అంటే ప్రతి అటామిక్ సైట్ దగ్గర ఆటమ్స్ ఉంటాయి. సో ఇది అటామిక్ సైట్, బట్ ఇక్కడ ఆటమ్ ఉందా,
No, sir. సో ఇట్స్ ఎ డిఫెక్ట్. ఆబ్వియస్గా ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్, ఎందుకంటే ఐడియల్ క్రిస్టల్ నుంచి డీవియేట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్. సో ఈ డిఫెక్ట్ అనేది మొత్తం రీజియన్లో మనకి డిఫెక్ట్ కనిపిస్తూ ఉంది. సో మనం ఏమనుకోవచ్చు అంటే ఇది 1 డైమెన్షన్గా ఉంది. ఐ మీన్ నాట్ ఈవెన్ 1 డైమెన్షన్. మీకు ఓన్లీ ఫ్రంట్ వ్యూలో మాత్రమే ఇక్కడ మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్లేన్ అంటే ఏంటి, దీని బ్యాక్ సైడ్ కూడా మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్ కనిపిస్తూ ఉంటాయి, అంతే కదా. మీరు ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ కూడా మనం మొత్తం కట్ చేసాం కాబట్టి, తీసేసాం కాబట్టి అక్కడ కూడా ఆటమ్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ వరకు డిఫైన్ చేస్తే నాకు ఈ డిస్లొకేషన్ అనేది ఒక ప్లేన్ ఆర్ డిఫెక్ట్ కింద కనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఒక ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నేను ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ కట్ చేశాను కాబట్టి ఇదేంది ఒక ప్లేన్ ఆర్ డిఫెక్ట్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ప్లేన్ ఆర్ డిఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఈ మిస్సింగ్ ఆఫ్ ఆటమ్స్ అనేది డిఫెక్ట్ కాదు. లేకపోతే ఇక్కడ మనం ఒకవేళ ఇది ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్సర్ట్ చేసాం అనుకుంటే, మనం ఇన్సర్ట్ చేసిన ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ కానీ, దీస్ ఆర్ నాట్ ద డిఫెక్ట్స్. అవి ఎందుకు డిఫెక్ట్స్ కాదంటే, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ కట్ చేసిన తర్వాత ఆటమ్స్ అనేవి దే ట్రై టు అప్టైన్ ద స్టేబుల్ స్ట్రక్చర్. ఆ స్టేబుల్ స్ట్రక్చర్ని రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ట్రై చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఆటమ్స్ అనేవి దగ్గరికి వచ్చేస్తాయి. సో దగ్గరికి వచ్చేయడం వల్ల సో ఓవరాల్గా లాటిస్ అనేది డిస్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు కరెక్ట్గా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, సో అవి దగ్గర రావడం వల్ల కరువుగా కన్వర్ట్ అవుతాయి. ఇలా కరువుగా కన్వర్ట్ అవుతుంది, సో ఇలా తయారవుద్ది. ఓకే, సో మనకి సో ప్లేన్ ఆఫ్ ఆటమ్ మిస్ అయిన తర్వాత సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ ఎక్స్ట్రా ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ డిఫెక్ట్ కాదు, లేకపోతే ఇక్కడ మిస్సింగ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ కూడా డిఫెక్ట్ కాదు. అది ఎందుకు డిఫెక్ట్ కాదంటే, మీరు ఇక్కడ ఈ పోర్షన్ని కవర్ చేస్తే, సో ఓన్లీ ఈ పోర్షన్ మాత్రం అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఇలా ఉంది. మీకు ప్రతి పాయింట్ దగ్గర ఆటమ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడన్నా ఆటమ్స్ మిస్ అయ్యాయా? No, sir. ఉన్నాయి. మిస్ అవ్వాలా. సో ఇదే ఐడియల్గా ఉంది, ఈ పోర్షన్ మొత్తం ఐడియల్గా ఉంది. అలాగే మిస్ అయిన ప్లేన్లో చూడండి. సో మిస్ అయిన ప్లేన్లో చూస్తే ప్రతి అటామిక్ సైడ్ దగ్గర కూడా మనకి ఆటమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా డిఫెక్ట్ కాదు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పోర్షన్లో నాకు ఈ పోర్షన్ డిఫెక్ట్ కాదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఐడియల్గా ఉంది. తర్వాత ఈ పైన ఉన్న ఈ పోర్షన్ కూడా డిఫెక్ట్ కాదు. ఇప్పుడు డిఫెక్ట్ ఎక్కడ ఉన్నట్టు, రిమైనింగ్ రీజన్ ఏంటి, దిస్ ఇస్ ద రీజన్. సో మన డిఫెక్ట్ అనేది ఓన్లీ ఈ రీజన్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయింది. సో ఇదే డిఫెక్ట్ అనమాట. ఈ రీజన్ అనేది మీకు ఫ్రంట్ వ్యూలో చూస్తే ఓన్లీ సర్కిల్ లా కనిపిస్తూ ఉంది, బట్ మీరు దీన్ని మళ్ళీ 3 డైమెన్షన్లో తీసుకెళ్తే, లైక్ దీన్ని మళ్ళీ ఒక 3 డైమెన్షన్లో తీసుకెళ్తే ఈ మొత్తం రీజన్లో కూడా మనకి ఇలా ఎంటీ స్పేస్ ఉంటుంది. ఓకే, సో దీని యొక్క లెంత్ అనేది ఈ రీజన్ యొక్క డయామీటర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి we will consider it as the defect, linear defect. ఓకే, ఇప్పుడు మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మనం డ్రా చేసిన ఈ రీజన్, మీరు యొక్క రీజన్ మొత్తాన్ని ఇలాంటి ఒక సెంటర్ లైన్తో రిప్రజెంట్ చేస్తే, ఈ సెంటర్ లైన్ అనేది దీన్ని డిస్లోకేషన్ లైన్ అంటారు. ఇప్పుడు ఈ డిస్లోకేషన్ లైన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతా ఉంది మనకి, సో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసిన ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ తీసుకుంటే, ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ బాటమ్ ఎడ్జ్, సో దిస్ ఇస్ ద టాప్ ఎడ్జ్ and this is the bottom edge of the extra half plane. So only the bottom edge of the half plane is the defect, not the entire plane. So నీ డిస్లోకేషన్ అనేది ఓన్లీ ఈ బాటమ్ ఎడ్జ్ కింద ఉన్న పోర్షన్ మాత్రమే డిఫెక్ట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ 1 డైమెన్షనల్ ఎఫెక్ట్. గుర్తుపెట్టుకోండి, డిస్లోకేషన్ లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం ఆ ఎండ్గా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ కింద ఇమాజిన్ చేసుకుంటే ఈ ఎంటీ స్పేస్ అనేది మొత్తం 3 డైమెన్షన్ వరకు ఉంటుంది. ఓకే, సో అది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే ఎడ్జ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మనం ఇన్సర్ట్ చేసిన ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఎడ్జ్లో ఉంటుంది కాబట్టి ఆ నేమ్ ఇచ్చారు, ఎడ్జ్ డిస్లోకేషన్ లైన్ అని చెప్పేసి. సో ఓన్లీ ద బాటమ్ ఎడ్జ్ ఆఫ్ ద హాఫ్ ప్లేన్ ఈజ్ ద డిఫెక్ట్, నాట్ ద ఎంటైర్ హాఫ్ ప్లేన్.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు మీకు ఈ వేకెన్సీస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాము మనం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ ఆటమ్స్ అనేవి ఈ పొజిషన్కి వచ్చినప్పుడు వాటి యొక్క బాండ్స్ అనేవి స్ట్రెచ్ అయి ఉంటాయి. సో స్ట్రెచ్ అయి ఉండడం వల్ల డిస్లోకేషన్ కింద ఉన్న పోర్షన్ మొత్తం ఇట్ విల్ హ్యావ్ ద టెన్సైల్ స్ట్రెస్ ఫీల్డ్. సో మీరు ఆ ఎల్లో తీసుకుంటే, సో రీజన్ ఆఫ్ కంప్రెషన్ అండ్ రీజన్ ఆఫ్ టెన్షన్, ఈ ఎల్లో ఫీల్డ్ మొత్తం విల్ బి అండర్ ద టెన్షన్. ఎందుకంటే ఆటమ్స్ యొక్క బాండ్స్ అన్ని స్ట్రెచ్ అయి ఉండడం వల్ల, సో దే విల్ బి అండర్ ద టెన్షన్ స్ట్రెస్ ఫీల్డ్. ఇక్కడ మనం ఒక ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఈ బాండ్స్ ఏమైపోతాయంటే కంప్రెస్ అవుతాయి. సో ఈ రీజన్ మొత్తం ఇట్ విల్ బి అండర్ ద కంప్రెషన్. సో ఈ ఉన్న దిస్ ఇస్ ద డిస్లోకేషన్ లైన్ అమ్మ. సో డిస్లోకేషన్ లైన్ అబోవ్ ఉంటే అది కంప్రెసివ్ ఉంటుంది, డిస్లోకేషన్ లైన్ బిలో ఉన్న రీజన్ మొత్తం టెన్షన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, సో విత్ ఇన్ ద రీజన్ అరౌండ్ ద డిస్లోకేషన్ లైన్, దీని దగ్గరలో ఈ డిస్లోకేషన్ లైన్ అరౌండ్లో, సో దెర్ ఈస్ సమ్ లోకలైజ్డ్ లాటిస్ డిస్టార్షన్. అంటే ఈ పోర్షన్ మొత్తం మనకి డిస్టార్ట్ అయి ఉంటుంది. ద ఆటమ్స్ అబౌవ్ ద డిస్లోకేషన్ లైన్, ఈ డిస్లోకేషన్ లైన్ పైన ఉన్న ఆటమ్స్ అన్ని దే ఆర్ స్క్వీజ్డ్ టుగెదర్. సో అండ్ దోస్ బిలో ఆర్ పుల్డ్ అపార్ట్, దగ్గరికి పుల్ చేయబడ్డాయి. సో దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ in the slight curvature of the vertical planes of atoms as they bend around this extra half plane. మీరు ఆ కరువు చూడండి, స్ట్రైట్ లైన్ లేకుండా కరువుగా ఉంది. సో డిస్లోకేషన్ లైన్ బిలో ఉన్నటువంటి టెన్షన్ స్ట్రెస్ ఫీల్డ్ ఉంటుంది ఆ ఆటమ్స్లో, దానిపైన ఉండటం వల్ల కంప్రెసివ్ అయి ఉంటాయి. ఇది మనం ఒక వేలో డిఫైన్ చేసాం. ఈ ప్రీవియస్ వేలో ఎలా డిఫైన్ చేసామంటే డిస్లోకేషన్ని, సో డిస్లోకేషన్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ద bottom region below the edge dislocation. We are defining the edge dislocation. It is the region below the bottom edge of the extra half plane. ఇదే డిస్లోకేషన్ ని we will define in another way. Okay, so another way ఏంటంటే we will use the slip అనే కాన్సెప్ట్ యూజ్ చేసి we will define the edge dislocation. సో దీన్ని డిస్కస్ చేయడానికి మళ్ళీ we will consider the plane of atoms. So this is the first plane of atoms, these are the second plane, third plane, fourth plane, fifth plane, ఇలా 9 planes కన్సిడర్ చేశారు. ఇక్కడ మీకు ఆటమ్స్ రిప్రజెంట్ చేయలేదు అంతే, ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. ఇలా ప్రతి ప్లేన్ మీద మనకి ఆటమ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ థర్డ్ ప్లేన్ మీద ఆటమ్స్ ఉంటాయి, ఫోర్త్ ప్లేన్ మీద ఆటమ్స్ ఉంటాయి, ఫిఫ్త్ ప్లేన్ మీద ఆటమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం ఇమాజిన్ చేస్తారంటే, మీరు ఒక ప్లేన్ తీసుకొని, ఒక కటింగ్ ప్లేన్ లాంటివి తీసుకొని అప్ టు ఫోర్త్ ప్లేన్ దాకా, ఈ ఫోర్త్ ప్లేన్ దాకా ఈ పొజిషన్ దగ్గర ఈ అటామిక్ యొక్క బాండ్ని కట్ చేయండి. ఎంతమంది ఈ ఆటమ్స్కి బాండ్స్ ఉంటుంది, ఈ ఆటమ్కి ఈ ఆటమ్కి. సో నెక్స్ట్ నేనేం చేశానంటే, ఒక ప్లేన్ తీసుకొని అప్ టు 4 ప్లేన్స్ వరకు ఆ ఆటమ్ యొక్క బాండ్స్ని కట్ చేశాను. ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఆటమ్ ఉంటుంది. ఈ బాండ్ వల్ల ఈ బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఆటమ్ ఉంటుంది, ఇది బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఆటమ్ ఉంటుంది, ఇది బ్రేక్ అయిపోయి ఉంటుంది. బట్ 5th ప్లేన్ తీసుకుంటే బాండ్ ఉంటుంది, 6th ప్లేన్లో కూడా బాండ్ ఉంటుంది. ఆటమ్స్ మధ్య బాండ్స్ ఉంటుంది, మనం బ్రేక్ చేయలేదు. సో బ్రేక్ చేసిన తర్వాత అప్ టు 4 ప్లేన్స్ దాకా బ్రేక్ చేసాం. we will apply some pushing force. ఈ పైన ఉన్న, సో we will consider this is the plane. ఈ ప్లేన్ పైన we will apply some pushing force. సో మీరు పుషింగ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఆటమ్స్ అనేవి ఆల్రెడీ బ్రేక్ అయి ఉన్నాయి కాబట్టి ఇదేమైపోతుంది, ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఏమైపోతాయి, మనకి సర్టెన్ డిస్టెన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో కన్సిడర్ దట్ దే హ్యావ్ మూవ్ ద డెల్టా డిస్టెన్స్. ఓకే, సో వీల్ పుష్ ద అప్పర్ హాఫ్ ఆఫ్ ద క్రిస్టల్ విత్ రెస్పెక్ట్ టు ద లోవర్ హాఫ్. ఈ లోవర్ హాఫ్ బే చేసుకొని పైన ఉన్న అప్పర్ హాఫ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ని పుష్ చేస్తాము. పుష్ చేసిన తర్వాత ఇప్పుడు అదే పుషింగ్ ఫోర్స్ని అలా కంటిన్యూ చేసామనుకోండి. ఇంతకుముందు ఇక్కడ 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది. సో మీరు పుష్ చేసినప్పుడు ఓన్లీ ఇవి మాత్రమే బ్రేక్ అయ్యాయి కాబట్టి ఇవి మాత్రమే పుష్ అయ్యాయి, ఇవి అలానే ఉంటాయి ఎందుకంటే అటామిక్ బాండ్స్ ఉంటాయి కాబట్టి.
మీరు ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, ఇప్పుడు ఈ పైన ఉన్న టాప్ హాఫ్ వన్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్, పైన ఉన్న ఈ ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్, టాప్ ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ మీరు అలానే కంటిన్యూ చేశారనుకోండి, దే విల్ కనెక్ట్ ద జాయిన్ విత్ ద సెకండ్ వన్, సెకండ్ బాటమ్ ప్లేన్తో దే విల్ మేక్ ద బాల్. మీరు అలానే మళ్ళీ కంటిన్యూ చేశారనుకోండి, కంటిన్యూ చేస్తే ఫస్ట్ ఏమో సెకండ్కి జాయిన్ అవుద్ది, సెకండ్ది అంటే ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతాయి. సెకండ్ది ఇట్ విల్ మేక్ ద జాయిన్ విత్ ద థర్డ్ వన్ ఇట్ విల్ మేక్ ద జాయిన్ విత్ ద ఫోర్త్ వన్ ఏమైపోద్ది, ఫిఫ్త్ వన్తో జాయిన్ చేస్తుందా లేకపోతే అలానే ఉండిపోద్దా? అలానే ఉండిపోద్ది, ఎందుకంటే ఇక్కడ మన ఆటమ్స్ అన్ని బ్రేక్ చేయలేదు, అటామిక్ బాండ్ బ్రేక్ చేయలేదు కాబట్టి అది అలానే హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఆ పుషింగ్ ఫోర్స్ అలాగే ఇంక్రీజ్ చేస్తే, సో ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేన్, ఈ ఫస్ట్ ప్లేన్ యొక్క అప్పర్ పోర్షన్ అనేది విల్ జాయిన్ విత్ ద బాటమ్ పోర్షన్ ఆఫ్ సెకండ్ ప్లేన్. సో అప్పర్ పోర్షన్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేన్ విల్ జాయిన్ విత్ ద బాటమ్ పోర్షన్ ఆఫ్ ద సెకండ్ ప్లేన్. అలాగే కంటిన్యూ అవుద్ది, సెకండ్ అప్పర్ ఏమో థర్డ్కి, థర్డ్ది ఏమో ఫోర్త్కి, బట్ ఫోర్త్ ప్లేన్ ఏమైపోద్ది అంటే ఇలాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఇట్ కాంట్ బ్రేక్ ద ఫిఫ్త్ వన్. ఓకే, సో ఫోర్త్ పోర్షన్ విల్ నాట్ బ్రేక్ ద బాండ్స్ ఆఫ్ ఫిఫ్త్ ప్లేన్ అండ్ ఇట్ రిమైన్స్ హ్యాంగ్ ఇన్ ద క్రిస్టల్. ఇలా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రాపర్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే, మనం ఇంతకుముందు డిఫైన్ చేసాం చూసారా, ఒక ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఖాళీ ఉంటుంది, మిగతా అంతా ఇలా స్ట్రక్చర్ అనేది డిస్టార్ట్ అయి ఉంటుందని చెప్పేసి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ ఇప్పుడు ఈ పోర్షన్ సిమిలర్గా ఉన్నాయా లేదా? ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, దాని రీజన్లో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది డిస్టార్ట్ అయ్యింది, సిమిలర్గా ఉందా లేదా? సిమిలర్గా. సో ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తామంటే, సో నౌ దిస్ ఎక్స్ట్రా హాఫ్ పోర్షన్ ఆఫ్ ఆటమ్స్, ఈ ఫోర్త్ ప్లేన్ అనేది విల్ బికమ్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ అండ్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ద డిస్లొకేషన్. సో ఇప్పుడు ఈ ప్లేన్ని మనం ఎక్కడైతే కట్ చేసామో ఈ మొత్తం ఒక ప్లేన్ కింద కన్సిడర్ చేయండి. మనం ఏదైతే కటింగ్ ప్లేన్ తీసుకున్నామో దాన్ని మొత్తం త్రూఅవుట్ ద మెటీరియల్ ఒక ప్లేన్ కింద తీసుకోండి అండ్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ద స్లిప్ ప్లేన్. దీన్ని స్లిప్ ప్లేన్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఈ ప్లేన్ మీదనే సమ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద క్రిస్టల్ ఈజ్ స్లిప్పింగ్ విత్ రెస్పెక్ట్ టు ద బాటమ్ పోర్షన్. ఈ టాప్ పోర్షన్ అనేది ఈ బాటమ్ పోర్షన్తో స్లిప్ అవుతా ఉంది, ఈ ప్లేన్ మీద జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని స్లిప్ ప్లేన్ అంటారు. బట్ ఈ స్లిప్పింగ్ అనేది అప్ టు 4 ప్లేన్స్ దాకే జరిగింది, అప్ టు ఈ పోర్షన్ దాకే జరిగింది స్లిప్పింగ్ అనేది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనకు ఆటమ్స్ బ్రేక్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి స్లిప్ అయ్యాయి. బట్ ఈ 5th, 6th, 7th, 8th, 9th అనేది దే హ్యావ్ నాట్ స్లిప్, ఎందుకంటే ఆటమ్స్ అనేవి బ్రేక్ అవ్వలేదు, వేరే పొజిషన్కి అవి వెళ్ళలేదు. మహా అయితే లాటిస్ అనేది డిస్టార్ట్ అయి ఉంటుంది తప్ప వేరే పొజిషన్కి స్లిప్ అవ్వలేదు. సో ఈ మొత్తం స్లిప్ ప్లేన్ రీజియన్లో ఈ రీజన్ ఏమంటాం అంటే స్లిప్ రీజన్ అంటారు, ఎందుకంటే ఆటమ్స్ యొక్క ప్లేన్స్ అనేవి స్లిప్ అయ్యాయి, ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి స్లిప్ అయ్యాయి. బట్ ఈ రీజన్ని ఎక్కడైతే ఈ డిస్లొకేషన్ తర్వాత ఉన్న రీజన్ని నో స్లిప్ రీజన్ అంటారు. సో దిస్ ఇస్ ద స్లిప్ ప్లేన్. స్లిప్ ప్లేన్ అంటే ఏం లేదు, ఈ పోర్షన్ ఆఫ్ క్రిస్టల్ ఏ ప్లేన్ మీద అయితే స్లిప్ అవుతా ఉందో దాన్ని స్లిప్ ప్లేన్ అంటారు. మనకి ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్లిప్ అనేది ఓన్లీ 4th ప్లేన్ దాకా మాత్రమే జరిగింది, అంటే ఈ పోర్షన్లో మాత్రం స్లిప్ జరుగుతూ ఉంది, ఈ రిమైనింగ్ పోర్షన్లో స్లిప్ జరగట్లేదు. సో దిస్ ఇస్ స్లిప్ రీజన్ అండ్ దిస్ ఇస్ ద నో స్లిప్ రీజన్. ఈ 2 రీజన్ని డివైడ్ చేస్తూ ఇక్కడ ఏముంది మనకి, ఈ 2 రీజన్ని డివైడ్ చేస్తే ఏముంది, వాట్ వీఆర్ కన్సిడరింగ్ దిస్, ఈ 4th ప్లేన్ ఏ విధంగా కన్సిడర్ చేస్తా ఉన్నాం, ఈ 4th ప్లేన్ ఏమంటున్నాం మనం, డిస్లొకేషన్ కింద. డిస్లొకేషన్ రావడానికి ఇదే కదా రీజన్, ఆ 4th ప్లేనే కదా. సో ఇప్పుడు ఈ స్లిప్ రీజన్ని నో స్లిప్ రీజన్కి మధ్యలో బౌండరీ ఏంద్రా అంటే ఈ డిస్లొకేషన్ లైన్. ఓకే, సో మీకు చూస్తుంటే ఈ పోర్షన్ మొత్తం స్లిప్ అయ్యింది, ఈ పోర్షన్ అనేది స్లిప్ అవ్వలేదు. ఈ 2 రీజన్ని
డివైడ్ చేస్తూ ఫామ్ అయిన బౌండరీ ఏంట్రా అంటే డిస్లొకేషన్. సో ఇప్పుడు డిస్లొకేషన్ ఎలా డిఫైన్ చేస్తారంటే, సో ఇప్పుడు చూడండి ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, సో ఇట్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద స్లిప్. సో ఎంత అమౌంట్ ఆఫ్ స్లిప్ జరిగిందంటే దిస్ మచ్ డిస్టెన్స్, ఇంత అమౌంట్ అది స్లిప్ అయ్యింది. ఏ డైరెక్షన్లో స్లిప్ అవుతా ఉందంటే ఈ పర్టికులర్ డైరెక్షన్లో స్లిప్ అవుతా ఉంది. సో బేసికలీ వీ విల్ కాల్ ఇట్ యాజ్ బర్గర్ వెక్టర్, బర్గర్స్ వెక్టర్. సో బర్గర్ వెక్టర్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇట్ విల్ స్లిప్ అయ్యాయి. సో ఇప్పుడు డిస్లొకేషన్ ఎలా డిఫైన్ చేస్తారంటే, సో డిస్లొకేషన్ లైన్ ఇస్ ద బౌండరీ బిట్వీన్ ద స్లిప్ అండ్ అనే స్లిప్ లైన్. సో ఇది మొత్తం మనం స్లిప్ లైన్ కింద తీసుకుంటే ఈ పోర్షన్ మొత్తం స్లిప్ రీజన్ అండ్ దిస్ పోర్షన్ విల్ బి నో స్లిప్ రీజన్. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తున్న బౌండరీనే డిస్లొకేషన్. సో దిస్ ఇస్ ద డిస్లొకేషన్. So a dislocation line is a boundary between the slip and no slip regions on a slip line. So this is the another way of defining the dislocation line. So first way ఎలా డిఫైన్ చేసామంటే, the bottom edge portion of the extra half plane of atoms is called as the edge dislocation, అదే dislocation line. ఇంకో వేళ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే, it is a region between the slip and no slip regions on the slip line. Next, ఈ డిస్లొకేషన్ ని మనం క్యారెక్టరైజ్ చేయడానికి, స్పెసిఫై చేయడానికి వి విల్ యూస్ టూ వెక్టర్స్. సో వీ కెన్ కాల్ దమ్ యాజ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ ఆఫ్ ఏ డిస్లొకేషన్. సో ఆ డిస్లొకేషన్ మనం రిప్రజెంట్ చేయడానికి, ఎలాగైతే మీరు ఇప్పుడు ఫోర్స్ని ఎలా రిప్రజెంట్ చేయడానికి ఎఫ్ తర్వాత ఇలాంటి వెక్టర్తో రిప్రజెంట్ చేస్తారో, అలాగే డిస్లొకేషన్ రిప్రజెంట్ చేయడానికి కూడా వి విల్ యూస్ టూ వెక్టర్స్. ఆ టూ వెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ టాంజెంట్ వెక్టర్, లేకపోతే ఇంకొకటి యూనిట్ వెక్టర్, లేకపోతే లైన్ వెక్టర్. సో టూ వెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వెక్టర్ ఏంటంటే టాంజెంట్ వెక్టర్, లేకపోతే యూనిట్ వెక్టర్ ఆర్ లైన్ వెక్టర్. టీతో రిప్రజెంట్ చేశారు. యూనిట్ వెక్టర్ కాబట్టి మీకు ఇలా రిప్రజెంట్ చేశారు అంటే. సెకండ్ వన్ ఇస్ ద బర్గర్ వెక్టర్స్. సో దీన్ని బీతో రిప్రజెంట్ చేశారు. సో డిస్లొకేషన్ని క్యారెక్టరైజ్ చేయడానికి వీఆర్ యూజింగ్ టూ వెక్టర్స్. వన్ ఇస్ టాంజెంట్ వెక్టర్, సో సింబల్ టీ యూజ్ చేస్తున్నారు. అనదర్ వన్ ఇస్ బర్గర్స్ వెక్టర్, సో బీతో రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ టాంజెంట్ వెక్టర్ చూడండి. సో ఈ డిస్లొకేషన్ని రిప్రజెంట్ చేయడానికి ఇలాంటి ఒక మోడల్ని క్రియేట్ చేశారు. ఓకే, సో మోడల్ని క్రియేట్ చేస్తే, సో దిస్ ఇస్ ద మోడల్. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్. ఓకే, ఇక్కడ మీకు ఫుల్ ప్లేన్ ఉంది, ఇక్కడ ఫుల్ ప్లేన్ ఉంది, ఇక్కడ ఫుల్ ప్లేన్ ఉంది, ఇక్కడ ఫుల్ ప్లేన్ ఉంది, ఇక్కడ ఫుల్ ప్లేన్ ఉంది. ఇది మాత్రమే హాఫ్ ప్లేన్ ఉంది. సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు ఈ పెన్ ఏం రిప్రజెంట్ చేసింది చెప్పండి. ఇలా మొత్తం డౌన్వర్డ్ ఉంటుంది కదా, కింద పేపర్ దాకా ఉంటుంది. ఆ పెన్ను ఏం రిప్రజెంట్ చేస్తాం మనకి? కరెక్ట్గా ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ కిందే ఉంది ఆ పెన్ను. ఆ పెన్ను ఏం రిప్రజెంట్ చేస్తాం మనకి? డిస్లొకేషన్, ఎడ్జ్ డిస్లొకేషన్. డిస్లొకేషన్ మనం ఎలా డిఫైన్ చేస్తా ఉన్నాం? ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ కింద ఉన్న బాటమ్ ఎడ్జ్, దిస్ ఇస్ ద డిస్లొకేషన్. ఓకే, సో దానికి ప్యారలల్గా ఉంది కదా పెన్. ఓకే, సో ఈ పెన్ ఏం రిప్రజెంట్ చేస్తా అంటే డిస్లొకేషన్ రిప్రజెంట్ చేస్తుంది. పెన్ లేకపోతే మార్కర్. సో the line formed by the marker at the edge of the half plane of atoms represents the edge dislocation line. Okay, so the edge dislocation line is going parallel to the bottom edge of the half plane of atoms. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ చేశారు అనుకోండి, ఇప్పుడు మొత్తం ఈ స్పేస్ ఆఫ్ ఆటంలో మీ డిస్లొకేషన్ లైన్ అనేది ఎలా ఓరియంట్ అయ్యింది అంటే ఏ డైరెక్షన్లో ఉంది అని స్పెసిఫై క్వశ్చన్ చేశారనుకోండి,
ఆ క్వశ్చన్ని మనం వేరే ద్వారా ఆన్సర్ చేయొచ్చు అంటే బై యూజింగ్ ద టాంజెంట్ వెక్టర్. సో టాంజెంట్ వెక్టర్ అంటే ఏం లేదు, ఈ డిస్లొకేషన్ లైన్ అనేది స్పేస్లో ఎక్కడ ఉంది, ఎలా ఓరియంట్ అయింది, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కూర్చోండి. అరే ఎవరో మైక్ ఆన్ చేస్తారు చూడండి. ఓకే, సో సో ఈ డిస్లొకేషన్ లైన్ అనేది స్పేస్లో ఎలా ఓరియంట్ అయిందని దేంతో స్పెసిఫై చేస్తామంటే ఈ టాంజెంట్ వెక్టర్ యూజ్ చేసి స్పెసిఫై చేస్తాం. సో దిస్ ఇస్ ద టాంజెంట్ వెక్టర్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ని మీరు స్లిప్ ప్లేన్ కింద ఇమాజిన్ చేయండి. అంటే ఈ ప్లేన్ అనేది మీకు ఫుల్గా ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ద ప్లేన్ త్రూ ద పెన్ రిప్రజెంట్స్ ద స్లిప్ ప్లేన్. ఓకే, సో మీకు ప్రాపర్ చూస్తే ఇక్కడ మనకి ఆటమ్స్ అనేవి బ్రేక్ అయినాయి. ఫస్ట్ ప్లేన్వి బ్రేక్ అయిపోయి దీనికి జాయిన్ అయ్యాయి, ఇక్కడ ఉండేది ఇక్కడ జాయిన్ అయ్యాయి. ఓకే, ఈ మొత్తం పోర్షన్ స్లిప్ అయ్యింది, ఎందుకంటే ఇవన్నీ ఇక్కడికి వచ్చేసాయి కాబట్టి స్లిప్ అయ్యింది. బేసికల్గా ఇవి ఈ పొజిషన్లో ఉండాలి. ఈ రిమైనింగ్ ఇక్కడ నుంచి చూసారా, ఈ ఆటమ్స్ అనేవి ఇక్కడ ఉండాలి. సో ఉండకుండా ఏమైపోయిందంటే స్లిప్ అయిపోయడం వల్ల, స్లిప్ అవ్వడం వల్లనే ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చాయి, ఇక్కడ ఉండేవి ఇలా ఫ్రీగా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మనం ఐడియల్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇవి ఈ ప్లేస్లో ఉన్నాయంటే మొత్తం ఐడియల్ క్రిస్టల్ అయిపోతాయి. బట్ సంథింగ్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల, లేకపోతే బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఈ డిస్లొకేషన్ ఉంటాయి. సో ఇవి ఇక్కడికి ఉన్నాయి, ఇవి ఇక్కడికి ఉన్నాయి, ఇది రిమైనింగ్ హ్యాంగింగ్లో ఉంది. ఇప్పుడు ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేది ఎంత అమౌంట్ అనేవి డిస్ప్లేస్ అయ్యాయి, నేను ఆల్రెడీ చెప్పాను. ఎంత అమౌంట్ డిస్ప్లేస్ అయ్యాయి, తర్వాత ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయ్యాయి, లేకపోతే ఏ డైరెక్షన్లో స్లిప్ అయ్యాయి అనేవి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద బర్గర్స్ వెక్టర్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ పెన్ కనిపిస్తూ ఉంది కదా, ఈ పెన్ ఏం రిప్రజెంట్ చేస్తా అంటే మీకు డిస్లొకేషన్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ క్యాప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మీకు? బర్గర్ వెక్టర్స్ అంటే ఏ డైరెక్షన్లో స్లిప్ జరుగుతూ ఉంది, ఎంత మ్యాగ్నిట్యూడ్లో స్లిప్ జరిగిందని. ఇప్పుడు మనం ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు స్లిప్ అనేది ఈ డైరెక్షన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అనేది ఈ డైరెక్షన్లో ఇక్కడ మూవ్ అయ్యాయి, తర్వాత ఇవి ఇక్కడ మూవ్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్యాప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి? రిప్రజెంట్స్ ద బర్గర్స్ వెక్టర్. సో బర్గర్ వెక్టర్స్ అంటే ఏం లేదు, ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద స్లిప్. ఈ పెన్ ఏం రిప్రజెంట్ చేస్తా అంటే ఇట్ రిప్రజెంట్స్ ద టాంజెంట్ వెక్టర్. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ బర్గర్ వెక్టర్స్ తర్వాత ఈ టాంజెంట్ వెక్టర్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయా, ప్యారలల్గా ఉన్నాయా, ఇంక్లైన్గా ఉన్నాయా? ఇది చూడండి, మీకు క్యాప్ చూడండి. సో ఇది బర్గర్ వెక్టర్స్ అనుకోండి, కింద ఉన్నది మనకి పెన్ ఉంటుంది, ఇది డిస్లొకేషన్ లైన్ లేకపోతే టాంజెంట్ వెక్టర్. ఈ రెండు ఎలా ఉంటాయి మీకు? పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి. సో దిస్ ఇస్ ద బర్గర్స్ వెక్టర్ అండ్ దిస్ ఇస్ ద డిస్లొకేషన్ లైన్ ఇలా ఉంది కాబట్టి టాంజెంట్ వెక్టర్. సో మీరు ప్రాపర్గా చూస్తే ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి, బర్గర్స్ వెక్టర్ తర్వాత టాంజెంట్ వెక్టర్. మనం ఈ డిస్లొకేషన్ క్లాసిఫై చేద్దాం. సో ఇప్పుడు ఎడ్జ్ డిస్లొకేషన్ డిఫైన్ చేశాను, మీకు ఫస్ట్ టైమే అర్థం చేసుకోవడం కష్టం అమ్మా, మళ్ళీ చదవండి, యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో వీ విల్ క్లాసిఫై ద డిస్లొకేషన్. సో ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్, మిక్స్డ్ డిస్లొకేషన్ ఎలా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ద యాంగులర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బర్గర్స్ వెక్టర్ అండ్ టాంజెంట్ వెక్టర్. ఈ బర్గర్స్ వెక్టర్కి టాంజెంట్ వెక్టర్కి మధ్యలో ఉన్న యాంగులర్ రిలేషన్ బేస్ చేసుకొని we will classify the dislocations into edge dislocation, screw dislocation and mixed dislocations. సో ఫస్ట్ ఎడ్జ్ డిస్లొకేషన్ చూస్తే నాకు ఎడ్జ్ డిస్లొకేషన్ ఇలా ఉంటుంది, ఒక ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, ఇదేమో బర్గర్ వెక్టర్స్, ఇదేమో టాంజెంట్ వెక్టర్. సో నేను డిస్లొకేషన్ ఎలా క్లాసిఫై చేస్తున్నాను అంటే బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బర్గర్స్ వెక్టర్ అండ్ దిస్ ఇస్ ద టాంజెంట్ వెక్టర్.
సో ఎడ్జ్ డిస్లొకేషన్లో ఈ బర్గర్స్ వెక్టర్ అనేది టాంజెంట్ వెక్టర్ అనేది దే ఆర్ పర్పెండిక్యులర్. సో బర్గర్ వెక్టర్స్ టాంజెంట్ వెక్టర్స్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే వి విల్ గెట్ ద ఎడ్జ్ డిస్లొకేషన్. అలా కాకుండా ఈ బర్గర్స్ వెక్టర్ తర్వాత టాంజెంట్ వెక్టర్ ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి. ఓకే, బర్గర్స్ వెక్టర్ తర్వాత టాంజెంట్ వెక్టర్స్ అనేవి ఇఫ్ దే ఆర్ ప్యారలల్ వి విల్ గెట్ ద స్క్రూ డిస్లొకేషన్. రెండు పర్పెండిక్యులర్గా ఉంటే ఎడ్జ్ డిస్లొకేషన్ వస్తుంది. అలా కాకుండా ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి స్క్రూ డిస్లొకేషన్ వస్తుంది. ఈ బర్గర్ వెక్టర్స్ ఏం రిప్రజెంట్ చేస్తూ ఉంది? ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద స్లిప్. ఎడ్జ్ డిస్లొకేషన్లో ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. టాంజెంట్ వెక్టర్ అనేది ఇలా ఉంది. సో ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఫైన్. స్క్రూ డిస్లొకేషన్లో ఈ బర్గర్ వెక్టర్స్ తర్వాత టాంజెంట్ వెక్టర్ ఎలా ఉంటాయి? ఎడ్జ్ డిస్లొకేషన్లో పర్పెండిక్యులర్ ఉన్నాయి. స్క్రూ డిస్లొకేషన్ ఎలా ఉంటాయని చెప్పాము మనం. నేను చెప్పాను ప్యారలల్. సో ఇక్కడ బర్గర్ వెక్టర్స్ ఏం రిప్రజెంట్ చేస్తా ఉంది? ఇట్ రిప్రజెంటింగ్ ద మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది స్లిప్. ఎటు సైడ్ అయితే అది స్లిప్ అవుతా ఉందో ఆ డైరెక్షన్ని మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు టాంజెంట్ వెక్టర్ అనేది ఇలానే ఉంది, మనకి ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ టాంజెంట్ వెక్టర్కి బర్గర్ వెక్టర్స్ ప్యారలల్గా ఉండాలంటే అది ఏ డైరెక్షన్లో ఉండాలి? ఇంతకుముందు బర్గర్ వెక్టర్స్ ఈ డైరెక్షన్లో ఉందమ్మా, అప్పుడు ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు బర్గర్ వెక్టర్స్ దీనికి ప్యారలల్గా ఉండాలనుకోండి, ఆ స్లిప్ అనేది ఇప్పుడు ఏ డైరెక్షన్లో జరగాలి? ఈ డైరెక్షన్లో జరిగితే బర్గర్ వెక్టర్స్ టాంజెంట్ వెక్టర్ ప్యారలల్గా ఉంటాయా? ఉండవు సార్. ఇప్పుడు ఏ డైరెక్షన్లో జరగాలి? అది ఈ డైరెక్షన్లో జరగాలి. ఓకే, సో అందుకే స్లిప్ అనేది ఈ డైరెక్షన్లో జరుగుతుంది, ఆ డిఫార్మేషన్ అనేది ఈ డైరెక్షన్లో జరుగుతుంది. మళ్ళీ స్క్రూ డిస్లొకేషన్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ మీ స్లిప్ అనేది ఆటమ్ డిస్ప్లేస్ అనేది ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. ఇంతకుముందు ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయ్యాయి, ఇప్పుడు ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతూ ఉంది. దాన్ని రిప్రజెంట్ చేసేదే బర్గర్స్ వెక్టర్. సో బర్గర్స్ వెక్టర్ టాంజెంట్ వెక్టర్ అనేది స్క్రూ డిస్లొకేషన్లో ప్యారలల్గా ఉంటాయి. మనకి ఇలా కాకుండా ఇలా కూడా జరగవచ్చు. ఈ టాంజెంట్ వెక్టర్ స్టిల్ ఇలానే ఉంది. ఓకే, దిస్ ఇస్ ద స్లిప్ రీజియన్ అండ్ దిస్ ఇస్ ద నో స్లిప్ రీజియన్. ఈసారి డిఫార్మేషన్ అనేది ఈ డైరెక్షన్లో జరుగుతూ ఉంది అనుకోండి, ఇలా షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఈ డిఫార్మేషన్ అనేది ఈ టాంజెంట్ వెక్టర్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉందా, ప్యారలల్గా ఉందా, లేకపోతే ఇంక్లైన్డ్గా ఉందా? చూడండి, ఇలా డిఫార్మ్ చేస్తే ఇప్పుడు ఈ వెక్టర్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉందా? ఫస్ట్ థింగ్, పర్పెండిక్యులర్ ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా లేదు. ప్యారలల్గా ఉందా? ప్యారలల్గా అంటే ఇలా ఉండాలి, అలా ఉందా? లేదు. సో ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్. సో వీటిని ఏమంటారంటే మిక్స్డ్ డిస్లొకేషన్ అంటారు. అంటే బర్గర్ వెక్టర్స్ అనేది ఇట్ ఇస్ నైదర్ పర్పెండిక్యులర్ నార్ ప్యారలల్ టు ద టాంజెంట్ వెక్టర్. అండ్ ఈ స్లిప్ అనేది ఈ టైప్ ఆఫ్ స్లిప్ జరిగితే ఆ ఫామ్ అయిన డిస్లొకేషన్ ఏమంటారంటే మిక్స్డ్ డిస్లొకేషన్ అంటారు. సో వీ క్యాన్ రీజాల్వ్ ఇంటూ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసుకుంటే విల్ హ్యావ్ ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్. దట్స్ వై నేమ్ ఏమొచ్చిందంటే మిక్స్డ్ డిస్లొకేషన్ కింద వచ్చింది. సో మిక్స్డ్ డిస్లొకేషన్లో ఈ బర్గర్స్ వెక్టర్ అనేది ఇట్ విల్ బి నైదర్ పర్పెండిక్యులర్ నార్ ప్యారలల్ టు ద టాంజెంట్ వెక్టర్. సో ఇట్ విల్ మేకింగ్ సమ్ యాంగిల్. Now we will go to the screw dislocation. So dislocation లో ఎడ్జ్ డిస్లొకేషన్ తర్వాత స్క్రూ డిస్లొకేషన్, ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకే, బేసికల్గా ఇదే ఎక్కువ మనం డీల్ చేస్తాం. విల్ సీ స్క్రూ డిస్లొకేషన్ అంటే చూడండి, ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. స్క్రూ డిస్లొకేషన్లో ఈ బర్గర్స్ వెక్టర్ అనేది ఇట్ విల్ బి ప్యారలల్ టు ద టాంజెంట్ వెక్టర్. సో స్లిప్ డైరెక్షన్ ఈజ్ ప్యారలల్ టు ద డిస్లొకేషన్ లైన్. ఓకే, ఒకవేళ మీరు ఎడ్జ్ డిస్లొకేషన్ తీసుకుంటే ఈ బర్గర్స్ వెక్టర్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ స్క్రూ డిస్లొకేషన్ని రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ ఒక ఐడియల్ క్రిస్టల్ తీసుకుందాం. ఓకే,
ఐడియల్ క్రిస్టల్ తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం స్లిప్ లైన్ రిప్రజెంట్ చేసేటప్పుడు నేను స్లిప్ లైన్ ఎలా తీసుకున్నాను, ప్యారలల్ స్లిప్ లైన్ తీసుకున్నానా లేకపోతే వర్టికల్ స్లిప్ లైన్ తీసుకున్నానా? ఎడ్జ్ డిస్లొకేషన్ డిఫైన్ చేసినప్పుడు ఆ స్లిప్ లైన్ ఎలా ఉంది క్రిస్టల్లో, ఎలా కట్ చేసాం మనం? ప్యారలల్గా ఇలా హారిజాంటల్ తీసుకొని హారిజాంటల్ స్లిప్ లైన్ తీసుకొని కట్ చేసామా, వర్టికల్ స్లిప్ లైన్ తీసుకొని కట్ చేసామా? వర్టికల్ తీసుకుని కట్ చేసాం. ఎడ్జ్ డిస్లొకేషన్లోనే ఐ విల్ షో యూ. ఇక్కడ చూడండి, ఈ ప్లేన్ ఎలా ఉంది మనకి, ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్కి ఇది హారిజాంటల్లోనే తీసుకున్నాం కదా మనం, ఇలా కట్ చేయలేదు కదా. ఇక్కడ కూడా మనకి బాండ్స్ ఉంది, ఇక్కడ కూడా బాండ్స్ ఉంటాయి. ఇలా కట్ చేయలేదు మనం, ఇలా ప్లేన్ తీసుకొని ఇలా కట్ చేయలేదు. ఓకే, ఇవి కట్ చేసాం అంటే ఈ బాండ్స్ బ్రేక్ చేసాం, ఈ బాండ్స్ బ్రేక్ చేయలేదు. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, ఈ బాండ్స్ ఇలానే ఉన్నాయి. మనం బ్రేక్ చేసింది ఈ బాండ్స్ బ్రేక్ చేసాం. సో ఈ బాండ్స్ బ్రేక్ చేయడం వల్ల ఇది మొత్తం పోర్షన్ మొత్తం ఈ పోర్షన్ మీద మూవ్ అవుతూ ఉంది. సో వీ హ్యావ్ కన్సిడర్డ్ హారిజాంటల్ కటింగ్ ప్లేన్. ఈ స్క్రూ డిస్లొకేషన్ డిఫైన్ చేయడానికి వీ విల్ కన్సిడర్ ద వర్టికల్ వన్. మొత్తం వర్టికల్ స్లిప్ లైన్ కన్సిడర్ చేయండి, ఈ మొత్తం వర్టికల్ స్లిప్ లైన్ కన్సిడర్ చేసి ఈసారి ఆటమ్స్ అనేవి ఈ వర్టికల్ డైరెక్షన్లో బ్రేక్ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఆటం ఉంది ఒక యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ బాండ్ ఇక్కడ బ్రేక్ చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు బాండ్స్ ఎలా ఉందంటే ఈ బాండ్స్ బ్రేక్ చేశారు, ప్లేన్ ఇలా పాస్ అయింది. సో స్క్రూ డిస్లొకేషన్ డిఫైన్ చేయడానికి ఆ స్లిప్ లైన్ అనేది ఈ వర్టికల్గా కన్సిడర్ చేద్దాం. సో మీరు ప్రీవియస్ కేసులా తీసుకుంటే మళ్ళీ మనం కట్ చేసినది ఓన్లీ సర్టైన్ పోర్షన్ మాత్రమే కట్ చేశాను, అప్ టు 4 ప్లేన్స్ దాకే కట్ చేశాను. సిమిలర్గా ఈ స్క్రూ డిస్లొకేషన్లో కూడా మొత్తం అన్ని కట్ చేయం, మొత్తం త్రోట్ దా కట్ చేయకుండా ఓన్లీ సర్టైన్ పోర్షన్ దాకే కట్ చేద్దాం. ఓన్లీ ఈ పోర్షన్ దాకా మాత్రమే కట్ చేసాం. సో ఈ పోర్షన్ దాకా కట్ చేస్తే ఈ ఎక్కడైతే కట్ చేసో అక్కడంతా మనకు స్లిప్ జరిగింది కాబట్టి దాన్ని స్లిప్ రీజన్ అంటారు. మిగతా అంతా నో స్లిప్ రీజన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే స్లిప్ జరుగుతూ ఉందో దాన్ని స్లిప్ రీజన్ అంటారు. నువ్వు కట్ చేసిన అవతల సైడ్ ఎక్కడైతే ఆటమ్స్ అనేవి బ్రేక్ అవ్వలేదో, బాడీ యొక్క బాండ్స్ బ్రేక్ అవ్వలేదో, దాట్ విల్ బి నో స్లిప్ రీజన్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ క్రిస్టల్కి నో వీ విల్ అప్లై ద ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇలా అప్లై చేశారు అనుకోండి. మీరు ఇంతకుముందు చూస్తే ఇలా అప్లై చేశాం, ఇలా అప్లై చేసి మూవ్ చేసాం ఆ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు నేను ఎలా అప్లై చేస్తున్నాను, ఇలా అప్లై చేస్తున్నాను ఈ డైరెక్షన్, ఎందుకంటే నేను బాండ్స్ ఇలా బ్రేక్ చేశాను కాబట్టి ఈ డైరెక్షన్లో అప్లై చేస్తా ఉన్నాను. సో ఓవరాల్గా మీకు క్రిస్టల్ ఎలా డిఫామ్ అవుద్ది అంటే ఇలా డిఫామ్ అవుతుంది. ఇది అర్థమవుతుంది కదా మీకు. మీరు కలిస్టర్ టెక్స్ట్ బుక్ చదివినా ఈయన రాజేష్ ప్రసాద్ చెప్పినంత క్లియర్గా ఉండదమ్మా. సో ఇప్పుడు అర్థం కాకపోయినా ఒకసారి ఆ వీడియో రిఫర్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, సో మన ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే ఇక్కడ ఆటమ్స్ అన్ని వాటి యొక్క బాండ్స్ ఆల్రెడీ బ్రేక్ అయి ఉన్నాయి కాబట్టి ఈ పోర్షన్ ఆఫ్ ది క్రిస్టల్ అంతా పైకి వెళ్ళుద్ది. సో ఈ పోర్షన్ ఆఫ్ ది క్రిస్టల్ అంతా కిందికి వస్తుంది. అండ్ ఈ డిఫార్మేషన్ ఇలా డిస్టార్ట్ అయిన స్ట్రక్చర్ అనేది అప్ టు ఈ లైన్ దాకా మాత్రమే ఉంటుందమ్మా. మళ్ళీ దీని బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఇలా ఉండి ఎలా ఐడియల్గా ఎలా ఉందో అలానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ మన ఆటమ్స్ అనేది బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇవి పైకి మూవ్ అవ్వవు. ఈ మొత్తం పోర్షన్ మొత్తం పైకి మూవ్ అయ్యేది ఓన్లీ ఈ పోర్షన్ దాకే ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత ఉండే పోర్షన్ మొత్తం ఇంతకుముందు ఐడియల్గా ఎలా ఉందో ఐడియల్గా అలానే ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే ఈ పోర్షన్ మాత్రమే డౌన్ వస్తుంది, మళ్ళీ దీని తర్వాత బ్యాక్లో ఉన్న పోర్షన్ మాత్రం అలానే ఉంటుంది. అది మీకు మోడల్ ద్వారా మళ్ళీ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు సో దిస్ ఇస్ ద డిస్లోకేషన్ లైన్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ డివైడింగ్ ద స్లిప్ రీజన్. ఈ మొత్తం స్లిప్ రీజన్, దిస్ ఇస్ ద నో స్లిప్ రీజన్.
అండ్ దిస్ ఇస్ ద డిస్లోకేషన్ లైన్. ఇప్పుడు ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ని కవర్ చేస్తూ, ఈ ప్లేన్ని కవర్ చేస్తూ ఒక కంప్లీట్గా ఒక సర్కిల్ లాంటిది డ్రా చేయండి, దాన్ని సరౌండ్ చేస్తూ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ నుంచి వెళ్తున్నాను అనుకోండి. బిఫోర్ ఎనీ ఫోర్స్, మన ఏ ఫోర్స్ అప్లై చేయలేదు. సో దిస్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్, ఫినిషింగ్ పాయింట్. సో నా స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ అన్ని సేమ్ పాయింట్కి రీచ్ అయ్యా. నేను మొత్తం ఒక కంప్లీట్ రౌండ్ వేసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఫినిషింగ్ పాయింట్ సేమ్ పాయింట్కి రీచ్ అయ్యా. ఈ ప్లేన్ మీద ఒక కంప్లీట్ రౌండ్ వేస్తే నేను స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి మళ్ళీ వచ్చాను కదా ఫినిషింగ్లో. ఎస్ సార్. ఇప్పుడు ఇది స్లిప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసి ఆ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ నుంచి పాస్ అవ్వండి. సో మీరు ఇలా వెళ్తారు, ఇలా వెళ్తారు, ఇలా వెళ్తారు, ఇలా వెళ్తారు, ఇలా ఆల్రెడీ కిందికి వచ్చేసి ఉంటుంది. ఓకే, సో కిందికి రావడం వల్ల మళ్ళీ ఇలా వెళ్తారు, మళ్ళీ ఇది ఇలానే కంటిన్యూ అవుద్ది, ఇలా కంటిన్యూ అవుద్ది. మొత్తం ఈ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ చేంజ్ చేస్తాయంటే దే విల్ మేక్ ఏ స్పైరల్, ఒక స్పైరల్ సైక్లాయిడల్ షేప్ని క్రియేట్ చేస్తుంది. ఇది స్పైరల్ షేప్లో ఉంది కదా, స్క్రూ తీసుకుంటే అరౌండ్ ద డిస్లోకేషన్ లైన్. ఇది ఒక డిస్లోకేషన్ లైన్ తీసుకుంటే, సో దిస్ parallel planes perpendicular to the dislocation line, these are perpendicular to the dislocation line, join to form a continuous spiral ramp. So they will join to form a continuous spiral ramp or cycloidal surface with respect to the dislocation line as its axis. మీరు స్క్రూ తీసుకున్నారు అనుకోండి, ఏదన్నా స్క్రూ తీసుకుంటే దాని మీద సర్ఫేస్ చూసారనుకోండి, ఆ సర్ఫేస్ అనేది ఒక స్పైరల్ షేప్లో ఉంటుంది. ఈవెన్ మీరు స్పైరల్ బుక్ చూసింటారు కదా, ఆ స్పైరల్ తీసుకున్న ఆ షేప్లో ఉంటుంది అనమాట. ఈ ప్యారలల్ ప్లేన్స్ అన్నీ కూడా దే ఆర్ మేకింగ్ ఏ స్పైరల్ ర్యాంప్, అంటే స్పైరల్ లాగా చుట్టుకొని ఉన్నాయి అరౌండ్ ద డిస్లోకేషన్ లైన్. సో అందుకే దీనికి ఇచ్చిన నేమ్ ఏంట్రా అంటే స్క్రూ డిస్లోకేషన్. సో స్క్రూ డిస్లోకేషన్ నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ డిస్లోకేషన్ అనేది మెటీరియల్ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ ప్యారలల్ ప్లేన్స్ అన్ని దే విల్ మేక్ ఏ స్పైరల్ ర్యాంప్ అరౌండ్ ద డిస్లోకేషన్ లైన్. దట్స్ వై దీస్ గాట్ ద నేమ్ యాజ్ స్క్రూ డిస్లోకేషన్ లైన్. So the name screws comes from the fact that if you try to make a circuit on the top face of the crystal, ఈ టాప్ ఫేస్ మీద ఒక సర్క్యూట్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తే, starting from a point and going clockwise on the top. So if you are going clockwise, we can see that we will not reach the starting point at the end. Instead, we will end next down plane. So ee plane kaakunda down plane ki vastam, and all these planes connected like a single spiral. So a spiral structure ane screw మీద ఉంటుంది కాబట్టి so it's screw dislocation అనే నేమ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, సో ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఇంతకుముందు మీరు ఐడియల్ క్రిస్టల్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఎక్కడ ఉండాలి? ఇది పైన ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉండాలి? ఇలా ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ 1 2 3 4 రేగినండి. యాక్చువల్గా మీకు ఐడియల్గా ఉందనుకోండి, ఐడియల్గా ఉందంటే ఏమైపోద్ది, ఇవి ఇక్కడ ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి. సో రిమైనింగ్ ఇది ఎక్స్ట్రా మోడల్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా డిఫైన్ చేసినట్టున్నారు. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ స్టెప్ ఏమి ఉండదు ఐడియల్ తీసుకున్నప్పుడు. ఓకే, మీరు బ్యాక్ సైడ్ చూడండి. సో బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఏంటి, కంప్లీట్గా ఏ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఏ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ కరెక్ట్గా జాయిన్ అయ్యాయి. సో దిస్ ఇస్ ద ఐడియల్ వే. So these are the atoms. So మనకు బ్యాక్ సైడ్ అనేది there is no slip, బట్ ఫ్రంట్ సైడ్ తీసినప్పుడు స్లిప్ ఉంటుంది. ఎలా అంటే చూడండి, సో మీకు ఓన్లీ ఈ పోర్షన్ దాకా మాత్రమే స్లిప్ ఉంటుంది. ఓన్లీ
మనకు కనిపించే ఈ పోర్షన్ దాకా మాత్రం స్లిప్ ఉంటుంది. దీని వెనుకలా మన ఆటమ్స్ అనేది బ్రేక్ చేయలేదు కాబట్టి ఎలా ఉండాల్సిన ఐడియల్ క్రిస్టల్ అలానే ఉంటుంది. అందుకే మీరు ఈ మోడల్ చూసినప్పుడు ఇది మాత్రమే డిస్ప్లేస్ అయ్యాయి, ఫ్రంట్ వ్యూలో ఉన్నవి మాత్రమే డిస్ప్లేస్ అయ్యాయి, అప్ టు సర్టెన్ పోర్షన్ దాకా డిస్ప్లేస్ అయ్యి ఉంటాయి. మీరు ఎప్పుడైతే బ్యాక్ వచ్చేసారనుకోండి ఇది ఇలానే ఉంటుంది. మీరు దీని బ్యాక్ చూస్తే డిస్ప్లేస్మెంట్ జరిగి ఉంటుంది, స్క్రూ డిస్లోకేషన్ జరిగి ఉంటుంది. ఓ ఒకసారి చదవండి అమ్మ ఇది. తర్వాత ఎడ్జ్ డిస్లోకేషన్ని ఇది డిస్కస్ చేయలేదు అనుకుంటా. సో బేసికలీ ఈ ఎడ్జ్ డిస్లోకేషన్ని ఇలా ఇన్వర్టెడ్ టీ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. టీ ఇలా ఉంటుంది కదా, దాన్ని ఇన్వర్ట్ చేస్తే ఇలాంటి సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డిస్లోకేషన్ లైన్ అనుకోండి, ఇది స్లిప్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో ఒకవేళ ఇలా షేప్ ఉంటే దీన్ని పాజిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్ అంటారు. గుర్తుపెట్టుకున్నాం, మన స్లిప్ ఉన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుద్ది. సో దిస్ ఇస్ పాజిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్. ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ అనేది టాప్లో ఉంటుంది. ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ విల్ బి అట్ ద టాప్. So this is positive edge dislocation or extra half plane atoms will be at the top of the crystal. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ప్లేన్ అనేవి టాప్ పోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ ఇన్వర్టెడ్ టీతో రిప్రజెంట్ చేస్తారు. అలా కాకుండా ఈ బాటమ్ పోర్షన్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు టీతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో an edge dislocation may also formed by an extra half plane of atoms that is included in the bottom portion of the crystal. Bottom portion నుంచి మనం ఆ ఎక్స్ట్రా ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఇన్సర్ట్ చేస్తే విల్ హ్యావ్ ద నెగిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్. నెగిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్ని టీతో రిప్రజెంట్ చేస్తారు. పాజిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. పాజిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్ అంటే ఎక్స్ట్రా ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అన్ని టాప్ పోర్షన్లో ఉంటాయి. నెగిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇలా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఆ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ అన్ని బిలో పోర్షన్లో ఉంటాయి. తర్వాత స్క్రూ డిస్లోకేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఈ స్క్రూ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒకవేళ ఇక్కడ మన క్లాక్ వైజ్ వచ్చింది కదా ఈ సర్క్యులర్ ర్యాంప్ అనేది, ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్లో వచ్చిందంటే దే విల్ ఫార్మ్ దిస్. ఇది యాంటీ క్లాక్ వైజ్ మనం డ్రా చేసాం, క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా ఉంటుంది. ఆ సర్క్యులర్ స్పైరల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్ బేస్ చేసుకుని ఈ సింబల్ ఉంటుంది. ఇక్కడ సర్క్యులర్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇలా రిప్రజెంట్ చేశారు. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ ఉందంటే ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఎడ్జ్ డిస్లోకేషన్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. స్క్రూ డిస్లోకేషన్ని ఇదన్నా లేకపోతే ఇదన్నా. సో దిస్ ఇస్ పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్తో సంబంధం లేదమ్మా, నెగిటివ్. అట్లీస్ట్ ఎడ్జ్ డిస్లోకేషన్ వరకు గుర్తుపెట్టుకోండి. దీనిలో ఇది పాజిటివ్ అనుకుంటే ఇది నెగిటివ్ అవుతుంది. సో మనం వీ క్యాన్ ఈవెన్ అబ్జర్వ్ ద డిస్లోకేషన్స్. ఆ మెటీరియల్లో ఉన్న డిస్లోకేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ అంటే మీరు బయాలజీ ఆల్రెడీ బయాలజీలో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఆప్టికల్ మైక్రోస్కోప్ తీసుకొని అప్పుడప్పుడు ఆ సెల్ స్ట్రక్చర్స్ అవన్నీ డ్రా చేసి ఉంటారు. అలాగే నువ్వు హై మ్యాగ్నిఫికేషన్ కావాలంటే ఆప్టికల్ మైక్రోస్కోప్ కన్నా యూ హ్యావ్ టు యూజ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తే నువ్వు ఇంకా హై డైమెన్షన్లో వెళ్తావు అనమాట, ఇంకా ఎక్కువ జూమ్ చేసినట్టు. ఓకే, సో అలాగే ఒక క్రిస్టలైన్ మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ డ్రా చేస్తే, అంటే
ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఒక స్కోప్ టీఎం అంటారు దాన్ని, ఎస్ఈఎం టీఎం ఉంటుంది. ఓకే, ఇది స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటారు, దీన్ని ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ అంటారు. మనం జనరల్గా ఆప్టికల్ మైక్రోస్కోప్. సో దీనిలో రిజల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది, దీనిలో రిజల్యూషన్గా ఎక్కువ ఉంటుంది, రిజల్యూషన్ ప్లస్ మ్యాగ్నిఫికేషన్. గ్రేటర్ వాల్యూ ఉంటుంది కంపేర్ టు ద ఆప్టికల్ మైక్రోస్కోప్. సో అలా మరి ఇన్ డీప్గా వెళ్తే ఇలాంటి మైక్రోగ్రాఫ్ ఫామ్ అయింది అనుకోండి. ఇక్కడ ఉన్న ఈ లైన్స్ బ్లాక్ లైన్స్ అన్ని దే ఆర్ రిప్రజెంటింగ్ ద డిస్లోకేషన్స్ ఇన్ ద మెటీరియల్. ఓకే, సో డిస్లోకేషన్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఇన్ అ క్రిస్టలైన్ మెటీరియల్స్ యూజింగ్ electron microscopic techniques. So in figure 4.6, a high magnification transmission electron micrograph, the dark lines are the dislocations. సో మీరు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డిస్లోకేషన్స్ ఎలా వచ్చాయి మెటీరియల్ అనుకుంటే, సో వర్చువల్లీ ఆల్ క్రిస్టలైన్ మెటీరియల్స్ కంటైన్ సమ్ డిస్లోకేషన్స్. ప్రతి మెటీరియల్ అనేది ఖచ్చితంగా డిస్లోకేషన్ ఉంటాయి. సో ఈ డిస్లోకేషన్స్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతాయంటే దట్ వర్ ఇంట్రొడ్యూస్ డ్యూరింగ్ సాలిడిఫికేషన్. అంటే నువ్వు ఒక మెటీరియల్ తయారు చేయడానికి దాన్ని హీట్ చేసి కూల్ చేస్తున్నావు అనుకోండి, దాన్ని సాలిడిఫికేషన్ అంటారు. ఈ సాలిడిఫికేషన్ ప్రాసెస్లో ఉన్న డిస్లోకేషన్స్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే డ్యూరింగ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. అంటే నువ్వు ఒక రా మెటీరియల్ తీసుకొని దాని మీద ఫోర్సెస్ అప్లై చేసి ప్లాస్టికల్గా డిఫార్మ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ టైంలోనన్నా డిస్లోకేషన్స్ ఫామ్ అవుతాయి. అండ్ యాజ్ ఎ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థర్మల్ స్ట్రెసెస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ద ర్యాపిడ్ కూలింగ్. ఒకవేళ నువ్వు ప్రోడక్ట్ యొక్క స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అప్లై చేసినప్పుడు సడన్గా క్వెంచింగ్ చేసావు అనుకోండి, ఆ థర్మల్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా డిస్లోకేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో డిస్లోకేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్. So these are involved in the plastic deformation of the crystalline materials both in the metals and ceramics. సో డిస్లోకేషన్ మనం ఎస్కేప్ చేయలేమమ్మా, ఖచ్చితంగా డిస్లోకేషన్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఒక మెటీరియల్ని తయారు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ మెటీరియల్లో డిస్లోకేషన్స్ అనేవి ఉంటాయి. నువ్వు ఆ మెటీరియల్ని సాలిడిఫికేషన్ ప్రాసెస్లో అంటే ఒక కాంపోనెంట్ని సాలిడిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేసి తయారు చేయి, లేకపోతే ప్లాస్టిక్ డిఫార్మేషన్ ప్రాసెస్ యూజ్ చేసి తయారు చేయి, నువ్వు ఎలా తయారు చేసినా కానీ ఖచ్చితంగా ఆ మెటీరియల్లో డిస్లోకేషన్స్ అనేవి ఉంటాయి. ఎడ్జ్ డిస్లోకేషన్, స్క్రూ డిస్లోకేషన్ సంబంధం లేకుండా ఖచ్చితంగా డిస్లోకేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, డిఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో బై దిస్ we completed the one-dimensional defects or dislocations. Next class we will complete the remaining one. ఇప్పుడు చూడండి, మిల్లర్ ఇండిసెస్ అయిపోయింది, తర్వాత ఇంపర్ఫెక్షన్స్ ఇన్ సాలిడ్ డిస్కస్ చేసాం, దానిలో పాయింట్ డిఫెక్ట్స్ డిస్కస్ చేసాం. దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఇంటర్స్టిషియల్స్ అంటే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్ అండ్ సబ్స్టిట్యూషన్ ఇంప్యూరిటీస్. తర్వాత పాయింట్ డిఫెక్ట్స్ ఇన్ సిరామిక్స్. సిరామిక్స్ అంటే మనకి ఖచ్చితంగా క్యాటైన్ అయానిక్ బాండ్ వల్ల ఫామ్ అవుద్ది. దీస్ ఆర్ ద ఫ్రెంకెల్ అండ్ షార్ట్ కీ డిఫెక్ట్స్. తర్వాత లైన్ డిఫెక్ట్స్ స్టార్ట్ చేసాం, దీంట్లో డిస్లోకేషన్స్ అనేవి లైన్ డిఫెక్ట్స్, ఎడ్జ్ డిస్లోకేషన్ అయిపోయింది, స్క్రూ డిస్లోకేషన్ అయిపోయింది. ఇంకా ఈ ఇంటర్ఫిషియల్ డిఫెక్ట్స్, తర్వాత ఇదే గ్రెయిన్ బౌండరీస్ డిస్కస్ చేయాలి, వాల్యూమ్ డిఫెక్ట్స్ డిస్కస్ చేయాలి, తర్వాత డిఫార్మేషన్ విల్ కంప్లీట్. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా.